బుట్టన్నా బుట్టన్నా ఇప్పుడు నేను నీకు ఇటు పక్క కూర్చుంటేనే అటు పక్క కూర్చుంటేంది మమ్మీ మళ్ళా టీవీ చూస్తున్నావు చదవమంటే రిమోట్ పెట్టినావా ఈ క్లారిటీ లేని చదువులు నేను చదవమ్మా క్లారిటీ లేదా క్లారిటీ లేదు లక్షలు లక్షలు పోసి అంత పెద్ద స్కూల్లో వేస్తే క్లారిటీ లేదంటవే లేదమ్మా నన్ను తప్పంటున్నారు నిన్నగాక మొన్న పోయినా నువ్వు మేడమ్స్ కి క్లారిటీ రాదు చదువు రాదని చెప్తున్నావా నిజమమ్మా నేను నీకు చెప్తే అర్థం ఏం చెప్పు నీ బాధ ఏం చెప్పు నా బాధ నీకు ఏం చెప్పాలి మా ఇంగ్లీష్ మేడం వచ్చిందమ్మా ప్లీజ్ వెయిట్ ఓవర్ దేర్ అని చెప్పింది వెయిట్ అంటే WAIT అని చెప్పింది అని అంటే ఓకే అని అది మంచిగా స్పెల్లింగ్ నేర్చుకున్నా నేర్చుకున్న తర్వాత మళ్ళీ మ్యాథ్స్ టీచర్ వచ్చింది మ్యాథ్స్ టీచర్ వచ్చేసి ప్లీజ్ వెయిట్ దిస్ ఆర్నమెంట్ అనే వెయిట్ దగ్గర WAIGHT అని రాయాలంటుంది నేను WAIT అనే రాసిన ఇదైనా వెయిటే అదైనా వెయిటే కదమ్మా అది ఇంగ్లీష్ లో వెయిట్ WAIT ఇంగ్లీష్ లో వెయిట్ ఇది వెయిట్ అన్నమాట కొలవడం WAGHT నువ్వు అటుది ఇటు దట్ రాసి వాళ్ళ క్లారిటీ లేదంటవేంది పిక్కల మొహం దానా అయితే లేదమ్మా చదవాలి అమ్మా ఇట్లనే ముచ్చడి చెప్తున్నారు అమ్మా అన్ని నోట్ చేసి పెట్టుకున్నాం మనం ప్రిన్సిపల్ దగ్గర పోయి కంప్లైంట్ చేద్దామమ్మా ఏం చెప్పు టీచర్లకు చదువు వస్తలేదమ్మా సరే నీకేం వచ్చో చెప్పు ఐఎమ్ ఆన్ ద వే అంటే ఐ అంటే నేను అని చెప్పిందమ్మా మా ఇంగ్లీష్ టీచర్ ఐ అని రాసుకున్నా కీప్ దిస్ ఆన్ ఐ అని మా ఇంకో మేడం చెప్పిందమ్మా అక్కడ ఐ అని రాస్తే ఐ కాదట ఈ అంట ఇగో ఇట్లా చెప్తున్నారమ్మా అన్ని తప్పు చెప్తున్నారమ్మా ఎన్వో నో అంటే నో అని చెప్పింది సరే అని చెప్పేసి యు నో అని అడిగింది మేడం యు రాసి ఎన్వో నో అని రాసిన రాస్తే అట్లా కాదట KNOW రాయాలంట అన్ని 0 మార్కులు వేస్తున్నారు నాకు ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ రాస్తే ఎట్లనే ఇంగ్లీష్ ఎక్కడైనా ఇంగ్లీషే గానీ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అని ఉంటదా అమ్మ ఏదైనా ఒక్కటే చెప్పమ్మా అయితే ఇట్లా చెప్పమని లేకపోతే అట్లా చెప్పమని ఇగో ఎన్ని తప్పులు చెప్తున్నారు తెలుసా మమ్మీ నీకు మీట్ అంట మీట్ అంటే MEAT మీట్ అంట MEET మీట్ అంట రెండు చెప్తున్నారు ఇప్పుడు నేను ఈ మీట్ రాయాలా ఆ మీట్ రాయాలా ఇక్కడ అది రాయాలా అక్కడ ఇది రాయాలా చెప్పు నువ్వే చెప్పు మమ్మీ సరే పోనీ ఇదంతా అయిపోయింది బ్రేక్ అమ్మా BRAKE బ్రేక్ అంట BREAK బ్రేక్ అంట నేను ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నా నేను కన్ఫ్యూజ్ అవడం కాదు మేడమ్స్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇంకా చూడు మమ్మీ ఇంకా ఇది డై ప్లీజ్ డై దట్ అని ఏదో చెప్పిందమ్మా సరే అని DYE డై అని రాసిన మరి ఓకే వెరీ గుడ్ అన్నది నెక్స్ట్ మేడం దగ్గర కూడా అదే రాసిన ద డాగ్ డై అని రాయమన్నది ద డాగ్ DYE అని రాసిన తప్పట DIE అని రాయాలట ఇంకేందమ్మా నీ డౌట్లు అమ్మా ఇంకా చాలా ఉన్నాయమ్మా ఇంకా నేను ఏం చెప్పాలమ్మా మస్తున్నాయి హోల్ అంటమ్మా WHOLE అంటారు HOLE అంటారు నేను ఏది చెప్పాలి చెప్పు మమ్మీ పిచ్చి మొఖమా వేరు ఆ హోల్ వాళ్ళు ఒకటి చెప్తారు ఈ మేడం ఒకటి చెప్తారు ఆ సిచ్యువేషన్ ని బట్టి మార్చుకోవాలమ్మా ఇంగ్లీష్ లో ఒకే మీనింగ్ కి 2 రకాల స్పెల్లింగ్స్ ఉంటాయి 2 పదాలు ఉంటాయి లేదంటే ఒక పదానికి 2 రకాల మీనింగ్స్ ఉంటాయి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ క్లారిటీ లేదంటవేంది నా వల్ల కాదమ్మా ప్లెయిన్ అన్నది మొన్న సరే అని PLAIN అని రాసిన సరే అబ్బా మంచి మార్కులు పడ్డాయి నెక్స్ట్ దాంట్లో కూడా అదే రాసిన మళ్ళీ మ్యాథ్స్ అది PLANE అట అయ్యో రామ ఇంకా ఏమి ఎలాగ పెట్టావు అమ్మా అన్ని ఇట్లనే ఉన్నాయమ్మా ప్రే అంటమ్మా PRAY అంట PREY అంటమ్మా ఇక అన్నిటికన్నా ఘోరం అమ్మా సరే ఇదైతే ప్రొనౌన్సియేషన్ ఇట్లనా PUT పుట్ అన్నది BUT ఏంటిది అని అడిగింది బుట్టన్నా బుట్టన్నా బుట్టు కాదట బట్ అంట తెలియగల దానివి పుట్ట అయినప్పుడు BUT బుట్ట అవుతుంది కానీ బట్ట ఎట్లా అవుతుంది అమ్మా అసలు ఇంకా ఏం డౌట్లు ఉన్నాయమ్మా నీకు ఇక ఇదంతా కాదు ఇంగ్లీష్ నా వల్ల అయితే లేదు కనీసం మ్యాథ్స్ అన్న నేర్చుకుంటా అని మ్యాథ్స్ క్లాస్ లో కూర్చున్నా మమ్మీ మ్యాథ్స్ క్లాస్ లో కూర్చుంటే నీ అమ్మ వాళ్ళు ఇంకా అధ్వానంగా ఉన్నారే అసలు 0 గురించి చెప్పింది మమ్మీ క్లాస్ లో 1 కు రైట్ సైడ్ పెడితే 10 అవుతుందట 1 కు లెఫ్ట్ సైడ్ పెడితే 1 ఉంటదంట ఇప్పుడు నేను నీకు ఇటు పక్క కూర్చుంటేంది అటు పక్క కూర్చుంటేంది మమ్మీ ఇప్పుడు నేను నీకు ఇటు పక్క కూర్చుంటేంది అటు పక్క కూర్చుంటేంది మమ్మీ ఇటు కూర్చున్నా నీ కూతుర్నే అటు కూర్చున్నా నీ కూతుర్నే అవుతా కానీ ఇటు కూర్చుంటే కూతుర్నే అయితే అటు పోతే కోడలు అయితేనా కరెక్టేనమ్మా ఇంకా ఏం డౌట్లు ఉన్నాయి నీకు ఇట్లనే అన్ని పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు నువ్వు ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చి టీచర్స్ మొత్తం మార్పించేసాయి అట్లయితే నేను స్కూల్కి పోతా లేకపోతే గీ అర్థం కాని చదువులు నాతోటి కాదు నేను చదువుకోను ఏమో నేను టీవీ చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటా అమ్మో నీ అడమైన డౌట్లను చూసుకున్నాక నా బుర్రలో నాలెడ్జ్ అంతా పోయింది కదే నాకే పిచ్చెక్కిచ్చావు కదే